అందరికీ నమస్కారం. బాగున్నారా అందరూ? నేను కూడా చాలా బాగున్నా అండి. సో 2005లో వీరా వచ్చాడు. సో మాకు 20 ఇయర్స్ అమెరికాలో, నాకేమో 19 ఇయర్స్. నేను 2006లో వచ్చాను పెళ్ళైన తర్వాత. సో మీ అందరికీ మా ఛానల్ వచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇది టిపికల్ ప్రాక్టికల్ వేలో ఉంటుంది. కొన్ని సాక్ష్యాలు ఫ్రైడే ఒక సాక్ష్యంతో వస్తాను కదా. అయితే దేవుడు నన్ను ఈ కంట్రీకి తీసుకొచ్చినప్పుడు నా ఫీలింగ్ ఎలా ఉంది అంటే అది ఇవాళ మాట టాపిక్. సో 2006లో నేను వచ్చినప్పుడు నేను షికాగో ఎయిర్పోర్ట్లో నేను దిగాను ఫస్ట్ టైం. సచ్ బిగ్ ఎయిర్పోర్ట్, చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అన్నమాట. అసలు దిగినప్పుడు నాకు రెండు మాటలు గుర్తొచ్చినాయి. ఒకటి, మా అమ్మ, పెద్దమ్మ, తను చాలా కష్టపడి 96లో తను చనిపోయినప్పుడు, అంటే తను కొనుక్కున్న ఇల్లు వేరే వాళ్ళు ఆక్రమించేసుకున్నారు అనమాట. తను చనిపోయింది. తను మా కోసమే కొనింది అన్నమాట ఇల్లు. నాకు తన కష్టము ఎవరు గుర్తించలేదు ఆ టైంలో, లేకపోతే ఏమో తెలీదు, తనకు అంత గుర్తింపు రాలేదు. తను బతికి ఉంటే మమ్మల్ని చాలా బాగా చూసుకుందినేమో. తనకి నేను ఇలాగ అమెరికా రావడము తనకి న్యాయం జరిగిందని నాకు అనిపించింది అనమాట. అంటే మా అమ్మకి న్యాయం జరిగింది అంటే దేవుడు మాకు ఇవ్వాల్సిన రిటర్న్స్ మాకు ఇచ్చాడు అనిపించింది. అంటే అంతే కదండి, 96లో 2 బెడ్రూమ్ అంటే ఫ్లాట్ వేరే వాళ్ళు ఆక్రమించేసుకున్నారు, లేకపోతే వేరే వాళ్ళు తీసేసుకున్నారు. మనిషి చనిపోవడం వల్ల అంటే అది ఎంత బాధ కదా. అంటే ఇప్పుడు ఉండుంటే అది ఎంత మేము ఎంత రిచ్ ఉండును, అవునా కదా. సో మా అమ్మకి జరిగిన న్యాయం అనిపించింది, మా సుశీలమ్మకే. నాకు ఎప్పుడు అదే ఉంటుంది. నేను బ్రతుకుతున్న ప్రతిదీను, నాకు ఏదైనా మంచి కారు కొన్నా ఏం కొన్నా కూడా నాకు ఎలా అనిపిస్తుంది అంటే మా అమ్మకి దేవుడు న్యాయం చేస్తున్నాడు అనిపిస్తుంది. నాకు ఎప్పుడూ నేను తన లైఫ్ని బ్రతుకుతున్నా అనిపిస్తుంది. నాకు ఎందుకో తెలీదు నాకు. కాకపోతే చాలా కష్టం కూడా పడ్డాను. నేను చెప్పాను కదండి, నేను చేయని జాబ్ లేదు అసలు. ఇంక ఇంట్లో పని అంటారా, అసలు ఈ పని ఆ పని, గేదె పనులు అన్ని పనులు చేసేదండి నేనైతే. సో కానాను దేశానికి వెళ్ళడానికి ఇజ్రాయిల్ 40 సంవత్సరాలు వాళ్ళు ఎడార్లు నడిచారన్నమాట. నేను అలాగా 24 ఇయర్స్ ఫుల్ కష్టము టు బ్రింగ్ దిస్ కంట్రీ. దేవుడు నన్ను ఈ కంట్రీకి తీసుకురావాలనేమో, మరి ఇంత మంచి మనిషినిచ్చి, అంటే మా హస్బెండ్నిచ్చి నన్ను ఈ కంట్రీకి తీసుకురావాలని. మాకు అక్కడ మా పోయిన ఆస్తి కానీ అన్ని విధాలుగా నాకు న్యాయం జరిగిపోయింది అనమాట. నేను 2006లో అడుగుపెట్టినప్పుడు ఎయిర్పోర్ట్లో ఫస్ట్ థింకింగ్ అదే అండి. నాకు ఈ షికాగో ఎయిర్పోర్ట్ అంటే నాకు జరిగిన న్యాయం గుర్తొస్తూ ఉంటుంది అనమాట. బట్ ఎనీవే, అంటే ఇక్కడ డిసిప్లిన్ కూడా కదా. దేవుడు నమ్ముకున్నప్పుడు ఆ డిసిప్లిన్ మనలో కనబడాలి, మన జీవితాల్లో కనబడుతుంది కూడా. నువ్వు దేవుడు నమ్ముకున్నావు అన్నప్పుడు ఇలా మైక్ ఇచ్చేస్తే నా కడుపులో 260 ఏంటవి రాళ్ళు వచ్చాయి, కత్తులు వచ్చాయి, ఏయో చెప్తుంది ఒక ఆవిడ. అట్లా కాదు కదా. వెన్ యూ టాక్ అబౌట్ గాడ్, అది కనపడాలి కదా. సో అలాగా. సో మేము చాలామంది చాలా సంతోషపడ్డారు అసలు. అంటే ఆ రోజులు అమెరికా సంబంధం అంటే మామూలు విషయం కాదు. అండ్ దేవుడు మమ్మల్ని అలాగా న్యాయం చేశాడు. అండ్ ఇది కాకుండా మా హస్బెండ్ అసలు ఈ నెవర్ డ్రింక్ ఆర్ స్మోక్, చాలా డిసిప్లిన్. దట్ ఈస్ ఆల్సో కమ్స్ ఫ్రమ్ ద లార్డ్. మేము చర్చ్కి వెళ్ళేవాళ్ళము, చర్చ్ టీచింగ్స్ ఇదంతా. ఇది కాకుండా మేము 2006లో వచ్చినప్పుడు, మేము అంతకుముందు ఒకసారి చెప్పాను కదండి, మేము ఒక అమెరికన్ ఫ్యామిలీతో ఉండేవాళ్ళము. వాళ్ళు మమ్మల్ని చాలా గైడ్ చేసేవాళ్ళు అనమాట. ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి, అప్పులు లేకుండా ఎలా ఉండాలి అని. సో చాలా పొదుపుగా మాకు వాళ్ళు చాలా గైడ్ చేసేవాళ్ళు మా హస్బెండ్కి. సో మా హస్బెండ్ ఎప్పుడు కూడా పొదుపుగా ఉండాలి మనము. అంటే మనం ఇండియాలో ఎంత చేసుకోలేము, మనం ఈ కంట్రీలో ఉన్నాం కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి అని మా హస్బెండ్ ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. సో పక్క నుంచి పొదుపుగా ఉండేవాళ్ళము. అంటే పొదుపుగా అంటే అండి, మేము బయట కూడా తినేవాళ్ళం కాదు, నిజం చెప్తున్నాను. ఇప్పుడు పాపతో తప్పదు కాబట్టి కొన్ని పిల్లలతో అది వేరే విషయం. కానీ అంటే చాలా ప్లాన్డ్గా ఉండేవాళ్ళం అన్నమాట.
అంటే అప్పట్లో అలాగే ఉండేవాళ్ళు. 80s వాళ్ళంటే అలాగే ఉండేవాళ్ళు. అందరూ అంతే, మేమే కాదు. కానీ అది చేతకానితనంలో కనపడుతుంది కొంతమందికి. కొంతమందికి అసలు అర్థం కాదు. పొదుపు చేసుకోమంటే అస్సలు అర్థం కాదు. అది వేరే విషయం. కానీ మేమైతే చాలా పొదుపుగా ఉండేవాళ్ళము. ఆ రోజుల్లో చేసుకునే ఇన్వెస్ట్మెంటు ఈరోజు మమ్మల్ని కాపాడుతుంది. మేము 2005లో, 2008లో, 2012లో చేసుకునే ఇన్వెస్ట్మెంట్స్ ఈరోజు మమ్మల్ని కాపాడుతున్నాయి అన్నమాట. సో మాకు ఆ అమెరికన్ ఫ్యామిలీ లోన్స్ లేకుండా ఉండాలని నేర్పించేవాళ్ళు. యాక్చువల్లీ జనరల్గా అమెరికన్స్ అలా ఉండరు. కానీ వీళ్ళంటే చర్చ్ ఎల్డర్స్ కదా, మాకు బాగా సపోర్ట్ చేసేవాళ్ళు, మాకు హెల్ప్ చేసేవాళ్ళు అనమాట. సో మా హస్బెండ్ని వాళ్ళు సొంత కొడుకులాగా ట్రీట్ చేసేవాళ్ళు. సో అట్లాగా చాలా పొదుపుగా అలా ఉండేవాళ్ళము. సో అప్పుడు చేసుకున్న రిటర్న్స్ ఇప్పుడు మేము ఇంత హ్యాపీగా ఉన్నాము. అదే చెప్తున్నా కదండి, నా తరఫు నుంచేమో మా ఇంట్లో మేము పడిన బాధకి నాకు న్యాయం జరిగింది అనిపించింది. మా పోయిన ఆస్తులకి కూడా నాకు న్యాయం జరిగింది అనిపించింది. ఇక్కడ వీర అంతే డిసిప్లిన్ ఉన్నందుకు, ఒక తాగుడు కానీ ఒకటి ఇలాంటి ఎటువంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేనందుకు తనకు కూడా బ్లెస్సింగ్ అన్నమాట. సో ఇలాగా దేవుడు మమ్మల్ని చాలా బ్లెస్ చేశాడు ఈ కంట్రీలో. అది అప్పటి విషయం. అయితే మధ్యలో మేము ఒకసారి ఇండియా వెళ్ళాము 2013లో. అంటే గ్రీన్ కార్డు అంటే ఇక్కడ 7 years అయిపోతే ఇండియా వెళ్ళి మళ్ళీ వస్తే గ్రీన్ కార్డు వస్తాం, అలా వెళ్ళాము. తర్వాత 2013కి వెళ్ళి అలా వచ్చాం తర్వాత మళ్ళీ. కానీ ఓవరాల్గా మాత్రం ఇక్కడ ఎక్కువ ఉండింది, ఇక్కడ ఇదే కంట్రీలో. ఇది కాకుండా స్తుతి విషయంలో చెప్పాలంటే ఈ కంట్రీ విషయంలో మామూలుగా సిటిజన్స్కి ఇలాగ హ్యాండిక్యాప్ ఇలా ఉన్నప్పుడు వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయి. మాకైతే ఏమీ బెనిఫిట్స్ రాలేదు. మమ్మల్ని రిజెక్ట్ అయింది మాది 2-3 సార్లు. కానీ రిజెక్ట్ అయినప్పుడు నేను ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మరి ఇప్పుడు మనీ అవసరత ఉంది కదా, ఖర్చులు ఉన్నాయి కదా పాపతో, అంటే దేవుడు నాకు డోర్ ఓపెన్ చేశాడు. నేను జాబ్ చేసుకునేదాన్ని. అది కాకుండా స్కూల్ అండి, నేను అసలు మాటల్లో చెప్పలేను. ఎంత ఐఎమ్ సో గ్రేట్ఫుల్ టు గాడ్ అన్నమాట. చాలా చాలా థ్యాంక్ఫుల్. స్తుతిని బస్సు ఇక్కడ దాకా వస్తుంది అన్నమాట, డోర్ దాకా వస్తుంది. వేరే వాళ్ళు ఎవరైనా సరే కొంచెం ప్లేస్కి వెళ్ళాలి, కానీ స్తుతికి మాత్రం డోర్ దాకా వస్తుంది. నేను జస్ట్ ఇక్కడి నుంచి మన కార్ గరాజ్ నుంచి కొంచెం ఒక 5 అడుగులా నడుస్తాం అంతే. అలాగా స్తుతిని స్కూల్ వరకు, ఇంటి వరకు వస్తుంది బస్సు. అండ్ స్తుతికి ఎప్పుడు ఒక టీచర్ ఉంటారు, ఇవిడికి హెల్ప్ చేయడం అనమాట. టిఫిన్ బాక్స్ ఓపెన్ చేయడానికి, బుక్స్ గట్ట మోయడానికి వెనకాల ఇవి నడుస్తూ ఉంటే ఆ వాకర్లో నడుస్తుంది స్కూల్లో. వెనకాల బ్యాగ్ పట్టుకుని టీచర్ వస్తుంది, బాత్రూంలో హెల్ప్ చేస్తుంది. చాలా అంటే చాలా హెల్ప్ చేస్తుంది. తను మెచ్యూర్ అవ్వకముందు నాకు చాలా భయం ఉండేది అన్నమాట. లాస్ట్ ఇయర్ మెచ్యూర్ అయినప్పుడు చాలా భయం ఉంటే, మీ టీచర్లు ఎంత బాగా చూసుకుంటారండి, అసలు ఎంత అంటే ఎంత బాగా చూసుకుంటారు. ఇది ఇండియాలో ఉంటే మరి అది నాకు చెప్పలేను ఏమవును. అంటే మన శాలరీలో ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించి అంత ఫీజులు కట్టేంత సీన్ ఉంటుందంటే నేను మరి తెలియదు మరి నాకు. అంటే ఇంటర్నేషనల్ స్కూల్లో ఒకటిలోనే ఉంటాయి కదా ఇలాంటి ఫెసిలిటీస్, అన్నిటిలో ఉండవు కదా నేను చెప్పేది అది. సో ఇలాగా సఖీ స్తుతికి స్కూల్స్ మాత్రం చాలా చాలా ఎక్సలెంట్ అసలు. ఇలాగా ఈ కంట్రీ మాకు చాలానే చేసిందండి. ఒకవేళ ఈ కంట్రీ లేకపోతే మాకు ఇంత ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఉండకపోతున్నాం. సో దేవుడు మమ్మల్ని చాలానే ఆశీర్వదించాడు. అండ్ ఆ బ్రాండెడ్ కార్లైనా ఇల్లులైనా ఏమైనా కూడా ఈ కంట్రీలో ఉన్నందుకని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇది 20 సంవత్సరాలైంది, నేను గర్వంతో చెప్పట్లేదు, నేను థ్యాంక్ఫుల్గా చెప్పుకుంటున్నాను. దేవుడు నన్ను వీరాని అంటే మేమిద్దరం కలిస్తేనే కదా. సో అలాగన్నమాట. సో తన కోసం నన్ను అక్కడ ఇండియాలో ఫుల్ ప్రిపేర్ చేశాడు దేవుడు. నా కోసం నన్ను ఎప్పుడు ఏమని అంటాడు తెలుసా మా హస్బెండ్, నేను నీ కోసమే ఆశీర్వదించబడ్డానేమో అంటూ ఉంటాడు. ఎందుకంటే నేనే కదా ఉండేది అలా అన్నమాట. సో అది చిన్న విషయం కాదు కదా. సో నేను చెప్తున్నాను కదండి, దేవుడు చాలా అంటే చాలా ఆశీర్వదించాడు. నేను చాలా దీన్ని బట్టి మీకు అర్థమై ఉంటుంది వాట్ ఐ వెంట్ త్రూ అనేది. సో అలా అన్నమాట. సో ఈ కంట్రీ ఈజ్ బ్లెస్డ్ కంట్రీ. కాకపోతే ఎంత కానాని దేశం ఏమనుకున్నా సరే బైబిల్లో కూడా ఎన్నో రాజ్యాలు వచ్చాయి పోయాయి, అవునా కదా, అవునా? ఎన్నో రాజ్యాలు వస్తాయి పోతాయి. ఒకప్పుడు లండన్ చాలా హై, తర్వాత అప్పుడు అమెరికాలో హై, మేము ఇప్పుడు దుబాయ్ వస్తుంది. దుబాయ్ ఇస్ లైక్ రియలీ డూయింగ్ వెల్ కదా. అలా అంటే అలా రాజ్యాలు మారుతూ ఉంటాయి. కానీ దేవుడు
తను ప్రేమించిన బిడ్డలు మాత్రం తను చూసుకుంటాడు. తను ఎక్కడున్నా చూసుకుంటాడు. అమెరికాలోనే కాదండి, ఇప్పుడు మనం ఇండియాలో ఉన్నా కూడా దేవుడు నన్ను చూసుకుంటాడని నాకు బాగా ఇది నమ్మకం అసలు. గాడ్ విల్ టేక్ కేర్ అన్న ఫీలింగ్లో ఉంటుంది నాకు అసలు. అదే అంటే ఒకవేళ ఎవరైనా వీసా విషయంలో ఎవరైనా భయపడుతున్నా కూడా స్టూడెంట్స్ కానీ ఏమైనా కానీ మీరు చూపించిన డిసిప్లిన్, లేకపోతే నేను చూస్తుంటాను కదా, హిందూస్ కూడా ఎంత డిసిప్లిన్గా ఉంటారు, ముస్లిమ్స్ కూడా కొంతమంది ఎంత డిసిప్లిన్గా ఉంటారు. నేను చెప్తున్నా కదండి, ఇది దేవుళ్ళు ఉన్నాము అనడానికి మీ లైఫ్లో ఆ డిసిప్లిన్ కనపడాలి. మీ లైఫ్లో కనిపిస్తుంది, కనపడాలా కాదు, కనిపిస్తుంది. ఆ లైఫ్లో మీ జీవితాల్లో మీరు ఉండే విధానము, మీరు మాట్లాడే విధానము, లేకపోతే మీరు చేసే జాబ్ పట్ల ఉండే బాధ్యత, ఇవన్నీ చూపిస్తుంది అన్నమాట. భార్యాభర్తల మీద రిలేషన్స్ ఇవన్నీ కూడా. సో దేవుడు ఇలా కూడా మీరు టెస్ట్ పని చెప్పచ్చు అన్నమాట. ఇలాగా మీరు బతికే బ్రతుకుతో అలాగా చాలామంది మంచిగా డిసిప్లిన్గా ఉంటుంటారు. సో మీరు ఎవరైనా సరే భయపడొద్దు. ఈ ప్రస్తుతం పరిస్థితులను చూసైతే అస్సలు భయపడద్దు. అంటే ఏమవుతుంది నెక్స్ట్ అసలు ఏం భయపడద్దు. దేవుడు చూసుకుంటాడు. మీరు ఉన్న డిసిప్లిన్కి మీరు ఎక్కడున్నా షైన్ అవుతారు. యూ ఆర్ అ స్టార్, యూ విల్ షైన్ వెర్ ఎవర్ యూ ఆర్. హూ ఎవర్ డిసిప్లిన్డ్, హూ ఎవర్ వర్క్ హార్డ్, దేవుడిని నమ్ముకున్న వాళ్ళు. ఎందుకంటే ఇవన్నీ కోరిలేషన్ అండి. దేవుడిని నమ్ముకున్న వాళ్ళలోనే విశ్వాసం ఉంటుంది. విశ్వాసం ఉన్న వాళ్ళకే థింగ్స్ అన్నీ మూవ్ అవుతాయి. నిజంగా చెప్తున్నాను. వాళ్ళే డిసిప్లిన్గా ఉంటారు, వాళ్ళకే బాధ్యత ఉంటుంది, వాళ్ళే డబ్బుల దగ్గర జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళే మంచి జాగ్రత్తగా బాధ్యతగా జాబ్ చేసుకుంటారు. ఇవన్నీ లింక్ ఉంటాయి. దేవుడు అన్నంత మాత్రాన అందరూ దేవుడు నమ్ముకున్నట్టు కాదు. అలాగని హిందువుల్లోనూ దేవుడు లేడని కూడా కాదు, ముస్లిమ్స్లోనూ దేవుడు లేడని కాదు. ఇది తర్వాత ఎప్పుడైనా మాట్లాడుతున్న విషయం. కానీ అంటే గాడ్లీనెస్ ఆల్సో ఈజ్ ఈక్వల్ టు డిసిప్లిన్ అన్నమాట. నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది మీరు చెప్పండి. సో నాకైతే దేవుడు కృప మేము ఈ కంట్రీలో ఉన్నందుకు అనిపిస్తుంది. నాకు ఇప్పుడు పిల్లల విషయంలో మాత్రం నాకు చాలా 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 హెల్ప్ అనిపిస్తుంది. స్తుతిగడి విషయంలో నాకు వేరే కంట్రీలు ఉంటే ఏమవునో తెలియదు. కానీ నా పరిస్థితికి ఇప్పటికీ దేవుడు ఇచ్చిన ఈ కృపను బట్టి నేను చాలా చాలా నిండా వందనాలు. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీరు ప్లీజ్ షేర్ చేయండి వేరే వాళ్ళకి కూడా. ఇంకా థ్యాంక్ యూ ఫర్ దిస్ పుష్ మాట. ఇది సూపర్ అంటే సూపర్ ఉంటుంది. నేను దేవుడు వద్దు అనుకున్నాను, కానీ దేవుడు నన్ను వదలట్లేదు. గాడ్ లవ్స్ మీ సో మచ్ అని అనిపిస్తుంది నాకు. అంటే కొంతమందికి చెప్తున్నారన్నమాట ఫోన్లు చేసి, అబ్బా ఎంత బోల్డ్నెస్ అని అట్లా అని. లైఫ్ వాజ్ బోల్డ్ అండి. నేను మాట్లాడడం కాదు, ఐ హ్యావ్ సీన్ ఇట్ మై లైఫ్. సో ఇట్లా ఉండే, ఇది బోల్డ్నెస్ ఒట్టి మాటల్లో కాదు, నేను బతికాను అందులో. సో ఇంకా ఇలాంటి రియల్ మాటలన్నీ వస్తూ ఉంటాయి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.